हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan, Vision. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. విజన్ గ్రంథంలోని విజన్ అని ఎందుకు అంటున్నామంటే ఇంక రెండవ జన్మ ఎత్తినట్టు. ఆ రెండవ జన్మ ఏంటి? జనన మరణాలు లేనిది. ఉపనయనం చేసినప్పుడు ఏమవుతుంది? రెండో జన్మ ఎత్తినట్టుగా మనం చెప్పుకుంటాం. అంటే జనన మరణాలు లేని స్థితిలోకి వచ్చాడు, అమృతత్వ స్థితిలోకి వచ్చాడు అన్నట్టు. ఆ గ్రంథం చదివినంత మాత్రాన, పఠించినంత మాత్రాన, చదవటం కాదు పఠించడం, రెండవ జన్మ ఎత్తినట్టు అవుతుంది అని. అందుకే విజన్, DZYAN పదం వాడారు. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 206వ పాఠము 4/11/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో పాఠముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాం. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం.
ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొక్కి వినుచున్నా అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. The secret doctrine మనకి ప్రసాదించేది ఏమిటి? భగవంతుడితో మనం ఏకత్వము అన్న భావన వచ్చిందా అంటే ఇక్కడున్న సమస్త మానవాళితో కూడా మనం ఏకత్వము అన్నది కూడా వస్తుంది ఇక్కడ. అది ఆ భావనని ఆ అనుభూతిని మనకి సీక్రెట్ డాక్టర్ అందిస్తుంది. మామూలుగా సాధారణంగా ఏమవుతుంది, ఎవరికి వాళ్ళం నేను మోక్ష స్థితికి వెళ్ళాను అన్నట్టుగా ఆ దైవానుభూతిలోకి వెళ్ళాను నేను అంతా, దట్స్ ఆల్, అక్కడతో ఆగిపోతుంది. కానీ వేరే ఈ సీక్రెట్ డాక్టర్ ఏం చెప్తుంది, అది బెసెంట్ ద్వారా మనకు ఆ ఇన్వొకేషన్ ఇవ్వబడింది. ఎవరైతే మే ఈచ్ హూ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ విత్ ది, దైవంలో కలిసిపోయి దైవముగా ఉండిపోయి దైవంతో ఒకటిగా ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు ఏం తెలుస్తుంది మనకి, నో ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. సమస్త విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవులతోనూ అణువులతోనూ ఒక్కటిగా అయిపోవటం, సమస్తము కలిసి తను ఒక్కడే వేరుగా ఉండడము అన్నట్టు కాకుండా, అది ద సీక్రెట్ డాక్టర్ యొక్క మనకు అందిస్తున్నటువంటి అనుభూతి. దాని విషయం తెలుసుకుంటూ వెళ్తున్నాం. మనం వేద దర్శనము అని చెప్పి కులపతి ఎక్రాల కృష్ణమాచార్య వేద దర్శనం, సీక్రెట్ డాక్టర్ ఆయన దర్శించిన తరువాత చదవటము పఠించటము కాదు, దర్శించటం. ఆ దర్శించిన తర్వాత వేదము ఎట్లాగా దర్శనం కలిగిందో అవన్నీ ఆయన ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్తూ ఉండడంలో అవన్నీ కొన్ని గ్రంథాల్లో పొందుపరిచినవి, వాటన్నిటినీ ఒక చోట తీసుకొచ్చి సంకలనం చేశారు ఈ ధార రాధాకృష్ణమూర్తి గారు. ఆ వేద దర్శనం అన్న గ్రంథంలోని విషయాన్ని మనం చదువుతున్నాం. ఇప్పుడు ఇదేంటంటే మనం క్రితం పాఠంలో మొదలు పెట్టాము. దేవతల గురించిన విషయాలు. ఇది ఎక్కడదంటే ఈకే గారు అమెరికా వెళ్ళినప్పుడు విస్కాన్సన్ యూనివర్సిటీలో ప్రసంగించారనమాట. విస్కాన్సన్ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చారు ఆయన. అక్కడ ఇంగ్లీష్లో ఇచ్చిన లెక్చర్కి ఈ తెలుగులో ఈయన అనువాదం చేశారు. భావానువాదం ధార రాధాకృష్ణమూర్తి, అంటే స్వేచ్ఛానువాదంగా అనమాట. దాంట్లో ఉన్న భావాన్ని తీసుకుంటూ చాలా దానికి దగ్గరగా, అంటే పదానికి అర్థం ఇవ్వటం కాకుండా, అంటే పోతన ఎట్లాగైతే భాగవతాన్ని సంస్కృత భాగవతం వేదవ్యాసుల వారు అందించారు, దానికి తెలుగులో మనకి పోతనామాచ్యులు మనకి అందించారు. కానీ ఎట్లాగా అందించాడు, కొంచెం స్వేచ్ఛగా
మక్కీకి మక్కి అన్నట్టు కాకుండా, అక్కడ ఏం పదం ఉందో అదే పదం ఇక్కడ అన్నట్టు కాకుండా, ఈయనకి ఎలాగైతే దర్శనం అందిందో దానికి అనుగుణంగా అట్లాగా. కథ అవన్నీ ఏమి మార్పు లేవు. పాత్రలు, పాత్రధారులు అంతా ఒకేలాగా ఉంటుంది. కానీ కొంత స్వేచ్ఛతో దాన్ని అనువాదం చేయటం జరిగింది. అట్లాగే ఈయన ధార రాధాకృష్ణమూర్తి గారు గూడా ఆ విస్కాన్సన్ యూనివర్సిటీలో ఇచ్చిన లెక్చర్‌ని కొంచెం ఆయన స్వేచ్ఛగా అనువాదం చేసింది. అది మనం చూస్తున్నాం ఇప్పుడు. దేవతల గురించి కొన్ని దేవతలు, వారి వర్గీకరణం గురించి కొన్ని చూస్తున్నాం. మనం ఒక ఉదాహరణ, ఇది ఎప్పటికి బాగా మనకి గుర్తుండిపోవాలి. తామెట్లు ప్రభవించిరో తెలియకయే దేవతలు ధర్మములుగా సృష్టి నిర్వహించుచుంది. దేవతలందరూ ధర్మములుగా అంటే పంచదార తీయగా ఉన్నది. తీగ ఎలాగ ఉంటుంది? ఆ తీపిదనం అనే ధర్మం అక్కడ ఉండబట్టి. ఉప్పదనము, చేదు ఇట్లాగా ఇవన్నీ గూడా ధర్మాలుగా ఉండబట్టి వాళ్ళు మనకి ఆ తీపిదనము, ఉప్పదనము, చేదు ఇవన్నీ తెలుస్తున్నాయి మనకి. ఇది తనకు తెలియకయే ఒక గింజ మొలకెత్తుట వంటిది. ఒక తెల్ల కాగితమును పరిశీలించినచో దాని మీద దాగి ఉన్న భాగాలు అంటే డిగ్రీస్ మనకు కనిపించవు. తెల్ల కాగితం చూస్తే ఏముంటుంది? తెల్లగా ఉన్న ఖాళీగా ఉన్న కాగితం మీద దాని మీద ఏం లేదు. తెలుపు తప్పితే ఇంకేమీ లేదు. తెల్లగా ఖాళీగా ఉంది. మనం ఏదైనా రాసుకోవటానికి వీలుగా అన్నట్టుగా ఉందది. ఒక బిందువును గుర్తించినచో 360 భాగాలనబడు చైతన్యపు విభాగములు అప్పటికే దాని చుట్టూను ఏర్పడి ఉండును. మనం చుక్క పెట్టడం ఆలస్యం. చుక్కతో పాటు 360 డిగ్రీలకి అవకాశం వచ్చేస్తుంది. అంతకుముందు ఆ 360 డిగ్రీలు లేవు. లేనట్టుగా ఉన్నాయి గదా మనకి. చుక్కతో పాటు అవి గూడా వచ్చేసినాయి. అంటే అక్కడ ఉంటేనేగా రావడానికి. దాన్నే సిద్ధస్థితి అంటాం. సాధ్య స్థితి. దాన్ని సాధ్య స్థితి అంటాం. ఏది ఖాళీగా ఉన్న పేపర్ మీద. అవి కనపడకుండా ఉన్నాయి. ఇది అంటే ఎప్పుడైనా గానీ అవి వ్యక్తమై సిద్ధ స్థితిలోకి వస్తుంది అన్నదానికి గుర్తుగా. అట్లా ఈ సృష్టంతా ఇలా ఖాళీ తెల్ల కాగితంలాగా మనకు కనిపిస్తుంది. మనకి తెలిసిన విషయాల వరకు అక్కడ గీతలేమో కనిపిస్తున్నాయి. కానీ మిగతాయన్నీ గూడా అక్కడే ఉన్నాయి. దాని చుట్టూను బిందువును గుర్తించక ముందు దాని చుట్టూను దాగి ఉన్న భాగాల వంటి వారు సాధ్యులు. సాధ్యులు, సిద్ధులు అని 2 భాగాలున్నాయి. 2 విభాగాలు దేవతలకి సంబంధించి. సాధ్య స్థితి, సిద్ధ స్థితి. ఈ సాధ్యులు అంటే ఎవరు? బిందువును గుర్తించక ముందు దాని చుట్టూను దాగి ఉన్న భాగాలు వంటి వారు. గుర్తించిన భాగాలు వంటి వారు సిద్ధులు. మనం ఎప్పుడైతే బిందువును గుర్తించామో దాని చుట్టూ 360 డిగ్రీలు వచ్చేస్తాయి. దాన్ని సిద్ధ స్థితి అంటాం. వ్యక్త, అవ్యక్త స్థితులకు గల భేదమే వీరి మధ్యన ఉన్నది. దేవతలు మొదట సృష్టి యందు కొలతలుగా వ్యక్తమై తదుపరి కలనము చేయు ప్రజ్ఞలుగా వ్యక్తమగుదురు. మెజర్స్ గా ఉంటారు ముందు. సృష్టి యందు కొలతలుగా వ్యక్తమై తర్వాత ఏంటి? ఆ కలనము చేయు ప్రజ్ఞలు. ఆ కొలతలనే గణనము చేయు ప్రజ్ఞలుగా అంటే మెజరర్స్ కొలిచేవాళ్ళుగా. కొలతలుగా ఆ కొలతలను కొలిచేవాళ్ళుగా. ముందుగా ఈ 2 భాగాలు కూడా ఈ దేవతలు ఉంటారు. కొలతలుగా దేశకాలములకు కొలతలను ఏర్పరచు ప్రజ్ఞామూర్తులు. ఏదైనా గానీ ముందు కొలతలు కావాలి. కొలతలు ఉంటే ఆ కొలతలను కొలవటానికి కావాలి. అంటే సంఖ్యలో మరి ముందు సంఖ్యలు ఇవన్నీ ఉండడం వల్లనే కదా ఇదంతా జరుగుతుంది. అంటే కొలతలను కొలిచేవారు. కొలతలు వాళ్ళే, కొలతలను కొలిచేవాళ్ళు.
ఆ దేవతలే ప్రజ్ఞామూర్తులుగా ఉంటున్నారు. కవిత్వం కూడా ఛందస్సులను కొలతలలో అల్లబడు. కవిత్వం రాయాలన్నా పద్యాలు, శ్లోకాలు ఇవి రాయాలన్నా ఒక ఛందస్సు, అంటే ఏ అక్షరం ఎట్లాగుండాలి, ఎన్ని అక్షరాలుండాలి, ఆ పద్యానికి ఎన్ని వరుసలుండాలి, ఒక్కొక్క వరుసలో ఎన్నేసి అక్షరాలుండాలి, ఆ అక్షరాల్లో మళ్ళీ మూడో అక్షరము ఎటువంటిదుండాలి, రెండో అక్షరం ఎటువంటిదుండాలి, ఇట్లాగా ఒక కొలతలవి. ఆ కొలతలను బట్టి, ఆ నియమాల్ని బట్టి ఆ పద్యాన్ని రాయటం. దాన్ని ఛందస్సు అంటాము. అంటే ఒక్కొక్క ఛందస్సులో ఒక్కొక్క నియమం నియమాలుంటాయి. దానికి తగిన విధంగా దాన్ని రాయటం. కాలమును కలనము చేయుటకు వారు సంఖ్యలుగాను, దేశమును కొలుచుటకు వారు ఆకారములుగాను ఆవిర్భవింతురు. మనం ముఖ్యంగా మనం చెప్పుకుంటుంది 4 గురించి చెప్పుకుంటున్నాం. ఆకల్ట్ కీబోర్డ్. ఎన్ని కీస్ ఉన్నాయి? 4 కీస్ ఉన్నాయి. కలర్, సౌండ్, షేప్, నెంబర్. ఈ 4. ఇక్కడ ఏం జరుగుతుంది? ముందేమొస్తుంది? దేశము, కాలం వస్తుంది మనకి. ముందు దేశము. సృష్టి వ్యక్తం అవ్వాలి అంటే చోటు కావాలి. ముందు చోటు ఏర్పడాలి. చోటు ఏర్పడిన తర్వాత దాంట్లో మరి ముందుకు కదులుతూ ఉండాలి. ఆ కదులుతూ ఉన్నదాన్ని లెక్కగా మనం లెక్క చెప్పుకోవటానికి, కొలతలు కొలవడానికి కాలం కావాలి. ఇట్లా దేశము, కాలం అనేది మొట్టమొదటగా వచ్చిన జంట అది. సృష్టించడానికి కావలసినటువంటి, సృష్టింపబడటానికి ముందు దేశము, కాలము అనే జంట వచ్చింది. ఈ దేశము, కాలం అనే జంటలో మరి ఎవరున్నారు? దేవతలే ఉంది. ఎట్లాగున్నారు? కాలమును కలనము చేయుటకు వారు సంఖ్యలుగాను, దేశమును కొలుచుటకు వారు ఆకారములుగాను ఆవిర్భవించారు. షేపు, నెంబర్ ఇట్లా 2 వచ్చేసినాయి. ఈ విధముగా సంఖ్యల, ఆకారముల అధిదేవతల సృష్టి జరిగినది. వీళ్ళతో పాటు ఈ వర్ణము, అట్లాగే శబ్దము, వాటికి సంబంధించిన అధిదేవతలు కూడా అట్లాగే సృష్టి జరిగింది. ముందు వాళ్ళ యొక్క సృష్టి జరుగుతుంది. వాళ్ళు ఉండబట్టి మిగతా అన్ని జరగటానికి అవకాశం ఏర్పడుతుంది. సంఖ్యలకు అధిదేవతలు ప్రజాపతులు. మనకి వేదము, పురాణాల్లో ప్రజాపతులు అనేది వస్తుంది. ఆ ప్రజాపతులు ఏంటి? సంఖ్యలకి అధిదేవతలు ప్రజాపతులు. సంఖ్యలకును పరిభ్రమణాత్మకమైన సృష్టికిని, ప్రజల ఉత్పత్తికిని అధిదేవతలు. ఆకారములకు అధిదేవత విశ్వకర్మ, ద గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద యూనివర్స్ అంటాం. ద గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద యూనివర్స్ విశ్వకర్మ. ఆకారములకు అధిదేవత ఆయన. ఇతడు ఆకారముల నిర్మాణము చేయు దేవశిల్పి. సంఖ్యలకు అధిపతులైన ప్రజాపతులందరూ ఆది ప్రజాపతి అయిన పూర్ణము, అంటే పాజిటివ్ 0 నుండి ప్రభవించింది. ఈ సంఖ్యలకు అధిపతులైన ప్రజాపతులందరూ పూర్ణము నుంచి ప్రభవించింది. 0 అని మనం ఏదైతే చెప్పుకుంటామో అది దాని నుంచి. రేఖాగణిత శాస్త్రమున గల వివిధ అల్లిక స్వరూపముల నమూనాలన్నిటికీ మూలమైనది హిరణ్య గర్భమును అండాకృతి గోళం. ఆకారానికి సంబంధించి హిరణ్య గర్భము అనే అండాకృతి, ఒక కోడిగుడ్డు ఆకారంగా ఉన్నది ఒక గోళం. దేశ కాలాత్మకముకు మొదటి కలన ప్రమాణము యూనిట్ జ్యామితీయ పరముగా గోళమని, జామెట్రీ రేఖాగణిత పరంగానేమో జ్యామితీయ పరముగా అంటే రేఖాగణితముగా, రేఖాగణిత పరముగా దాన్ని ఏమంటాం? గోళము అని. అంటే దాని ఆకారాన్ని బట్టి. సంఖ్యాపరముగా పూర్ణము అని వర్తించు. సంఖ్యలతో మనం దాన్ని చెప్పాలి అంటే పూర్ణం. ఆకారంతో దాన్ని వర్ణించి చెప్పాలి అంటే గోళం.
ఇట్లా ఒకదానికొకటి సంబంధం. ఈ విధంగా ప్రారంభం అంటే మొదటి ప్రమాణ అంశంగా అది ఉన్నాయి. దీనినే గర్భము అని, యోని అని వేదములు కీర్తించినవి. అంటే ఈ పదాలు ఎక్కడైనా వచ్చినా గాని మనకి వేదము, పురాణాలు వచ్చినప్పుడు ఇట్లా ఈ సృష్టి ప్రారంభానికి సంబంధించిన సంఖ్యలకు అధిదేవతలు అయినటువంటి ప్రజాపతులు, ఆకారానికి అధిదేవతలైనటువంటి ప్రజాపతులు, ఇట్లా వీళ్ళు ఈ విధంగా సంఖ్యలకి అధిపతులు. అంటే ఈ 4 ఏవైతే ఉన్నాయో సంఖ్యలు, ఆకారము, వర్ణము, శబ్దము వీటికి అధిదేవతలు. వీటితో ఈ సృష్టి నిర్మాణం ప్రారంభం. వాళ్ళెట్లాగా ధర్మాలతో, మౌలిక తత్వ దివ్య ధర్మాలు. యోని గర్భమని, యోని అని వేదములు కీర్తించినవి. తస్య ధీరాః పరిజానంతి యోనిం పురుష సూక్తంలో అక్కడి నుంచి పరిజానంతి పుడుతూ ఉన్నారు, యోని నుంచి పుడుతూ ఉన్నారు అన్న విషయం అది పురుష సూక్తంలో మంత్రం ఇవ్వబడింది. ఆ యోని అనే పదం ఇది రాబో సృష్టికర్తలకును సృష్టికిని అధివాసం అంటే గర్భము. యోని అంటే ఆ గర్భము. లేదు ఆకారానికి చూస్తేనేమో గోళాకారం, సంఖ్యాపరంగా చూస్తే పూర్ణము. పూర్ణము నుంచి ఉద్భవిస్తుంది సమస్త సృష్టి. పూర్ణం నుంచి ఉద్భవించినప్పుడు అసంపూర్ణం ఎలాగ ఉద్భవిస్తుంది? సంపూర్ణమే మరలా పూర్ణమే ఉద్భవిస్తుంది. పూర్ణము నుండి పూర్ణమే ఉద్భవిస్తుంది. ఈ సమస్త సృష్టి పూర్ణముగా ఉన్నది. అయితే మరి ఎందుకు పూర్ణముగా లేకుండా మనం అసంపూర్ణంగా ఉంది, అసంపూర్తిగా, అంతా గందరగోళంగా, వ్యతిరేకంగా ఇదంతా ఎందుకు ఇలాగా భాషిస్తుంది? అనేకత్వంగా, భిన్నత్వంగా, స్థితి భేదం చేత. స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా ఆ విధమైనటువంటి భావన కలుగుతుంది. భావన వరకే కానీ అది వాస్తవంగా పూర్ణముగానే ఉన్నది ఇది. అందుకే తాడు పాము ఉదాహరణ ఇచ్చింది. అక్కడ తాడు ఉన్నప్పటికీ తాడు మీద పాముని ఆరోపించడం జరిగింది. లేని పాముని అక్కడ పాము ఉన్నది అని చెప్పి ఆరోపించడం జరిగింది. కానీ మరి పాము లేనప్పుడు పాము ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఎలా తెలిసింది పాము అనే విషయము? అంటే స్థితి భేదం చేత సృష్టితో పాటు ఈ పాము కూడా వస్తుంది. అందుకే సాతాను, ఆడమివులతో పాటు సాతాను కూడా వస్తున్నాడు, బైబిల్లో వర్ణింపబడింది. అంటే క్రియతో పాటు ప్రతిక్రియ కూడా వస్తుంది. ఒక ఫోర్స్ మొదలైంది అంటే ఆటోమేటిక్ గా దానికి వ్యతిరేకమైన ఫోర్సు తప్పనిసరిగా అక్కడ నిలబడుతుంది. ఒక ఫోర్స్ తోనే ముందుకు వెళ్ళటానికి కుదరదు. 2 ఫోర్సులు తప్పనిసరిగా అక్కడ ఉండాలి. ఏది కదలాలన్నా, ఏది స్థిరంగా నిలబడాలన్నా, కదలాలన్నా, చలించాలన్నా, చలనం లేకుండా నిశ్చలంగా నిలబడాలన్నా 2 ఫోర్సులు పనిచేస్తున్నాయి. ఇక్కడ టేబుల్ కదలకుండా ఉంది. కదలకుండా ఉంది అంటే ఇంకా దాని మీద ఏమి ఫోర్సులు లేవు అని అనుకోవటానికి లేదు. దాన్ని తోసే ఫోర్స్ ఒకటి ఉంది. బయట నుంచి కేంద్రంకి తోసేది ఏదైతే ఉందో అంటే సెంట్రిపెటల్, సెంట్రిఫ్యూగల్ ఈ 2 ఫోర్సులు సమంగా పనిచేయటం వల్ల ఈ టేబుల్ అలాగా కదలకుండా నిలబడు. అట్లాగే మనకి పంచ ప్రాణాల్లో ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము. వ్యానము ఏంటి? లోపల నుంచి బయటకి దాన్ని తోసేసే శక్తి. ఉదానం ఏంటి? ఆ బయట నుంచి లోపలికి తోసే శక్తి, లోపలికి అదుముతున్న శక్తి, లోపల నుంచి బయటికి
తోసేస్తున్న శక్తి. ఈ 2 పని చేయటం వల్ల ఈ శరీర భాగాలు, ఈ చర్మంతో కప్పబడినటువంటి ఈ అస్థిపంజరం ఇది ఇలాగా నిలబడుంది. లేకపోతే ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా అయిపోయేది. ఏదో ఒక ఫోర్సే ఉంది అంటే. ఒత్తుకునే ఫోర్సే ఉంది అంటే లోపలికి మొత్తం ఒత్తుకుని ఒక చిన్న ముద్దలాగా అయిపోతుంది. బయటికి తోసేసే శక్తి ఒక్కటే ఉంది అనుకుంటే మొత్తం చెల్లాచెదురైపోతుంది. దీనినే గర్భమని, యోని అని వేదములు కీర్తించినవి. దీన్ని గోళము, పూర్ణము అని వర్ణించడం జరిగింది. ఇది అంటే మనకి ఆకారము, సంఖ్యలు అక్కడి నుంచే మొదలైనవి. అంటే అంతకుముందు ఆకారము సంబంధించిన అధిదేవతలు ఉండడం వల్ల ఆకారము, ఆకారానికి సంబంధించిన అధిదేవతలు. ఈ 2 ముందు ఉన్నాయి కాబట్టి. అట్లాగే సంఖ్యల అధిదేవతలు. సంఖ్యలు ఒక్కటే ఉంటే మళ్ళీ సరిపోదు. దాన్ని నియంత్రించుతూ దాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి సంబంధించి ఒకళ్ళు అధిదేవతలుగా ఉండాలి. దాన్ని నియంత్రించేవాళ్ళు. కాబట్టి ప్రతిదానికి అధిదేవతలు ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి అధిదేవతలు ముందు ఉండడం అనేది. తమకు కావాల్సినప్పుడు ఆ సంఖ్యల్ని బయటకు తీసుకొస్తారు. అక్కర్లేనప్పుడు ఆ సంఖ్యల్లో తమలోనే లీనమైపోయి ఉంటాయి. అట్లా అప్పుడు అధిదేవతలు అనేది ఉండదిక. దేవతలుగా ఉండడం. తమలో నుంచి అంటే అప్పుడేంటి ఏ దేవతలో నుంచైనా ఏదైనా గాని బయటకి వ్యక్తం అవ్వడానికి వీలుగా. అంటే వీళ్ళు సంఖ్యలకి సంబంధించిన అధిదేవతలే. ఇక దాంట్లోనే వీళ్ళు ఇంకా ఎక్కడ ఉండటానికి లేదు అన్నట్టుగా కాదు. అలాగా కూడా జరుగుతుంది. ఇది రాబో సృష్టికర్తలకును సృష్టికినే అధివాసం. అంటే ఈ గర్భము అన్నది ఆ హిరణ్య గర్భము అని మనం ఏదైతే అండాకృతిగా ఉన్నది, సంఖ్యాపరంగా చూస్తే పూర్ణముగా ఉన్నది. అది మొత్తం సృష్టికి అధివాసం. మానవుని సృష్టి జరుగునప్పుడు విశ్వకర్మ ఆ జీవి యొక్క ఆకార చైతన్యమును అధిష్ఠించి ఉండదు. ఈ కారణంననే తల్లి గర్భమున పిండముగా నున్న శిశువునందు తండ్రి లేక తల్లి రూపురేఖలు ముద్రింపబడి ఉండదు. ప్రజాపతి శిశు చైతన్యం అధిష్ఠించి ఉండి శరీర భాగములు, ఎముకలు సంఖ్యాపరముగా యథాపూర్వకముగా ఉండునట్లు వచ్చాయి. ఎక్కడున్నాడు ఈ విశ్వకర్మ? ఆ తల్లి గర్భంలో లోపల ఉండి ఆ శిశువుకి సంబంధించినటువంటి ఏవేంటి ఆ శరీర భాగాలు ఎట్లాగుండాలి, ఏంటి ఆకారాన్ని, అంకెలకు ఆకారము అవి ఎన్ని ఉండాలి, అట్లా ఈ రెండిటిగా తయారు చేస్తూ ఉంటాడు, ముద్రిస్తూ ఉంటాడు ఆయన. మానవ శిశువు మనసునందును మెదడునందును వర్తించు ఇతపూర్వపు సాంఖ్య ప్రజ్ఞ లేక సంఖ్యా చైతన్యం వలన శరీరావయములన్నీ అదే సంఖ్యను అనుసరించి నిర్మాణం చేయబడు. ఈ నిర్మాణం చేయటం కూడా మళ్ళా ఆ పుట్టేవాడికి సంబంధించినటువంటి ప్రజ్ఞకి సంబంధించి వాడు దీంట్లో ఎంతవరకు వికాసం చెంది ఉన్నాడు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రూపాన్ని, ఆ ఆకారాన్ని, ఆ సంఖ్యలతో చెక్కడం జరుగుతుంది, నిర్మాణం చేయటం జరుగుతుంది. ఈ సాంఖ్య ప్రజ్ఞను తరువాతి పురాణములు సిద్ధుడైన కపిలునిగా కీర్తించినది. అంటే ఇది సైన్స్ పరంగా చెప్తే ఒక శక్తి అని అనుకుంటాం. వ్యక్తి పరంగా మనం చెప్తే మనకి త్వరగా అర్థమవుతుంది కాబట్టి కపిలుడు అన్న ఒక దేవతగా దానికి ఒక పేరు పెట్టుకోవడం జరిగింది.
కపిలుడుగా కీర్తించినది. దీని ద్వారా బ్రహ్మాండ పిండాండ యోనులలో జరుగు సృష్టి ప్రక్రియ యందు గల సామ్యము, అంటే బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ పిండాండంలో ఏం జరుగుతుందో మనకు కొంత అవగాహన. కాబట్టి పిండాండంలో ఏం జరుగుతుందో, అంటే తల్లి గర్భంలో ఏం జరుగుతుందో అదే పద్ధతి బ్రహ్మాండంలో కూడా జరుగుతుంది. గల సామ్యము సమన్వయములను మనము గ్రహించవచ్చు. తదుపరి దశలో చోటు అనబడు హిరణ్య గర్భాండ ముందు కలుగు స్పందనల వలన సంకోచ వ్యాకోచములు ఏర్పడు. ఆకాశము స్వయం ప్రజ్ఞాతమైన అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆకాశ విభాగములుగా విడిపోయి స్పందనము సాపేక్ష స్థానభ్రంశ ఫలితముగా గమనమును పొందును. సంకోచ వ్యాకోచాలు ఎట్లా వచ్చినాయి? ద గ్రేట్ బ్రెత్, ఆ మహాశ్వాస, శ్వాస ద్వారా సంకోచము వ్యాకోచము. దీనినే ఆకాశము నుండి వాయువు పుట్టుట యందురు. ఆకాశాద్ వాయు అని తైత్రీయము చెప్పగా స్పేస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్పేసెస్, అనేక చోటులుగా విభజింపబడింది. ఉన్నది ఒకే చోటు అనేక చోటులుగా, డివైడెడ్ ఇంటూ స్పేసెస్, అనేక చోటులుగా విభజింపబడింది. మనం ఒక 10 ఎకరాలు ఒక రైతు అమ్మాడు. అమ్మిన దాన్ని ఏం చేసాం, మనం ప్లాట్లు వేసాం. 10 ఎకరాలు అంతకుముందు ఒకటిగా ఉంది కదా, ఒకే స్పేస్, అది ఒకే చోటుగా ఉంది. ఇప్పుడు ఏమైంది, ఆ 10 ఎకరాలని ఒక ఎకరానికి 10 లేదా ఒక 20 ప్లాట్లు, అలాగే 200 ప్లాట్లు అక్కడ వేసేసాం. 200 భాగాలు చేసేసాం, 200 విడి భాగాలుగా చేసేసాం. డివైడెడ్ ఇంటూ స్పేసెస్. మళ్ళీ దాన్ని కూడా చోటే అంటున్నాం. 10 ఎకరాలు ఉన్న దాన్ని చోటే అన్నాము. మళ్ళీ ఈ 200 భాగాలుగా మనం విభజించిన దాన్ని కూడా చోటే అంటున్నాం. ఎట్లాగైతే మనం ఈ దేహానికి పరిమితమైనటువంటి మనల్ని కూడా నేనే అంటున్నాం, సమస్త విశ్వానికి సంబంధించిన వాడిని కూడా నేనే అంటున్నాం. కానీ అదేమో మొత్తానికి సంబంధించిన విశ్వానికి సంబంధించిన సమస్తానికి సంబంధించిన నేనుగా ఉంది అక్కడ. ఇక్కడేమో ఈ ఒక్క దేహానికి పరిమితం అయిపోయి ఉన్నటువంటి నేనుగా ఇక్కడ చిన్న నేనుగా ఇక్కడ ఉంది. అట్లా 2 నేనులు వచ్చినాయి అన్నమాట. ఉన్న ఒక నేనుకి పెద్ద నేను చిన్న నేను అని వచ్చింది. అట్లాగే 10 ఎకరాలు ఉన్నటువంటి ఆ పెద్ద చోటుకి చిన్న చోటు వచ్చేసింది, చిన్న చోటు ఇట్లా వస్తుంది. ఆకాశము నుండి వాయువు పుట్టుట యందురు. ఆకాశాద్ వాయు అని తైత్రీయము చెప్పగా స్పేస్ ఇస్ డివైడెడ్ ఇంటూ స్పేసెస్, దట్ ఈస్ ద బర్త్ ఆఫ్ ఎయిర్. ఆ చిన్న చోట్లు వచ్చేటప్పుడు దాంట్లో నుంచి ఇక వాయువులు యొక్క పుట్టుక జరిగింది అని పైథాగరస్ మహాశయుడు చెప్పాను. పైథాగరస్ చెప్పాడంటే వేదంలో ఇక్కడ చెప్పబడింది. ఋగ్వేదం ద ఓల్డెస్ట్ రికార్డ్స్, వీటి నుంచి అందినటువంటి అంశాలని ఆయన అక్కడ కాలానికి అక్కడ ప్రాంతానికి సంబంధించిందిగా, ఇంకా చాల్డియన్స్ ఈజిప్షియన్స్ వాళ్ళ ద్వారా అందిన విషయాలుగా, మళ్ళీ వీనికి కలిగినటువంటి దర్శనముగా, ఎందుకంటే ఈయన దేవాపి మహర్షి యొక్క అంశ, పరమ గురు అంశకి సంబంధించిన ఆయన కాబట్టి ఇంకా వాళ్ళకి తెలియనిది ఏముంటుంది, ఇంకా మొత్తం జ్ఞానం అంతా ఆయనలో ఉంది కాబట్టి ఆయన చెప్పిన విషయం ఇది. స్పేస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్పేసెస్, దట్ ఈస్ ద బర్త్ ఆఫ్ ఎయిర్. ఆకాశము ఆకాశములుగా విభజింపబడినను అసలైన మూలాకాశము చెదరకట్లే ఉండును. మరి ఆ 10 ఎకరాల చోటు అలాగే ఉంటుంది కదా, చెదరక అలాగే ఉంటుంది. దాన్ని చెదరగొట్టగలమా మనం?
మనం చిన్న చిన్న భాగాలు చేసుకుని ఉన్నప్పటికీ భూమి అంతా ఒకటే చోటు కదా! భూమి అంతా. కానీ మనం 220, 250 దేశాలున్నాయి. అంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న దేశాలు లెక్క చూసుకుంటే, ఇంకా ఎన్నో దేశాలుండొచ్చు. ఇట్లాగా ఇన్ని రకాలుగా మనం విభజించుకున్నాం. అట్లాగనే ఆ నేల విభజింపబడింది. ఆ చోటు చోటుగానే ఉంది. భూమి మొత్తం సంబంధించి ఎంతైతే ఉందో అంతా అలాగే ఉంది చెదరక. అట్లే యుండును. అందువలననే నిరంతరాయముగా వాయువు వర్తించును. ఈ చిన్న చోటులో వాయువు పుట్టడం కాదు గదా! మొత్తం చోటులో వాయువు పుట్టడం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణము నుండి పూర్ణమును లేక సున్నను తీసివేసినప్పుడు పూర్ణమే మిగులును అను అంకగణిత ధర్మము వెనుక ఆకాశము వాయువుగా బహిర్గతమగుచున్నను. ఆకాశము విచ్ఛిత్తి చెందక అట్లే నిలచియుండునను ఆకాశ రహస్యమును వివరించుచున్నది. మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది మరి? యోని యొక్క గర్భం నుంచి వస్తుంది అంటున్నాం. ఎలా పుడుతున్నాం? ఆ యోని నుంచి పుడుతున్నాము. ఆ యోని ఎలా ఉంది? గోళాకారంగా ఉంది. సంఖ్యాపరంగా చూస్తే పూర్ణము. ఆకార పరంగా చూస్తే గోళము. సంఖ్యాపరము పూర్ణము. ఆ పూర్ణం నుంచి ఏది ఉద్భవించినా పూర్ణముకేమి ఇబ్బంది కలగటం లేదు. మనం 10 ఎకరాల చోటుకి సంబంధించి ఏదైతే ఉందో మనం 200 ప్లాట్లు చేసాము. 200 చోట్లు వచ్చినాయి ఇప్పుడక్కడ. 200 చోట్లు వచ్చినప్పటికి అసలు చోటుకేమి చెదరలేదు. అసలు చోటు అలాగే ఉంది. అసలు చోటు అలాగే ఉంది గాబట్టి, మనం ఈ 200 చోట్లు పెట్టుకుని ఆటలాడుకుంటున్నాం మనం. ఇప్పుడు అసలు చోటు పోయిందనుకోండి, ఇంకెక్కడ ఆడతాం మనం? స్టేజీ లేకపోతే స్టేజీ మీద గదా మనం నాటకం ఆడేది. ఆ తెర మీద గదా మనం సినిమా చూసేది. ఆ తెర లేకపోతే ఇంక సినిమా ఎక్కడ ప్రదర్శిస్తాం? స్టేజీ లేకపోతే నాటకం ఎక్కడ ప్రదర్శిస్తాం? కాబట్టి ఈ చోటు ఏదైతే ఉందో మూలమైన చోటు, అది అలాగే చెదరక ఉంది గాబట్టి, మనం ఎన్ని రకాల చోట్లొచ్చినా అది అలాగే నిలబడి ఉంది. అంటే ఇక్కడేంటి? అది ఎందుకు చెదరకుండా నిలబడి ఉంది? అది తప్ప ఇంకొకటి లేదు కాబట్టి. ఉన్న చోటే అది. ఇవన్నీ మనం అనుకుంటున్నాం. భావన చేస్తున్నాం. 200 చోట్లున్నాయని భావన చేశాం. వాస్తవంగా ఉన్నది ఒక చోటు. అట్లాగే మనం ఇంతమంది జీవులం ఉన్నాము. ఇంతమంది జీవులు ఎక్కడి నుంచొచ్చారు? ఒకడి నుంచి. ఆ ఒకడు చెదిరిపోలేదు. ఆ ఒకడు ఉన్నది ఒకడే. ఎట్లాగైతే 10 ఎకరాల స్థలము ఒకటిగానే ఉందో, అట్లాగే ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎవడున్నాడో, ఒకే ఆత్మ ఏదైతే ఉందో అది అలాగే ఉంది. దాన్నేం జేశాం మనం? ఆ 10 ఎకరాల చోటునేం జేశాం? 200 భాగాలు జేశాం. 200 చోట్లన్నాం. ఇక్కడ కోటాను కోట్ల జీవులు, కోటాను కోట్ల ఆత్మలొచ్చేసినాయి ఇక్కడ. కానీ ఉన్న ఒక ఆత్మకి ఏమీ చెదరలేదు. ఎందుకంటే ఉన్నది ఒకటే గాబట్టి, మనం అనుకుంటున్నది భావన కాబట్టి, ఊహగా అనుకుంటున్నాం కానీ, వాస్తవంగా అక్కడ లేదు మరి. వాస్తవంగా 200 చోట్లున్నాయా అక్కడ? లేవు. ఒకే చోటుని మనం 200గా భావించాం. మనకి సౌకర్యం కోసమనో ఏదో మొత్తానికి దాన్ని భాగాలుగా చేసుకొని మనం వ్యవహరిస్తున్నాము అంతే తప్పితే, ఊహగా చేస్తున్నాం తప్పితే వాస్తవంగా ఒకే చోటక్కడ, ఇక్కడ కూడా ఒకే ఆత్మ. అందుకే అది చెదరక అట్లే ఉండును. అందువలననే నిరంతరాయముగా వాయువు వర్తించును. కాబట్టి పూర్ణం నుండి పూర్ణమును లేక సున్నను తీసివేసినప్పుడు పూర్ణమే మిగులును. మనం గణితం లెక్కలు చేసినప్పుడు మనకి తెలిసిన విషయం కదా ఎవరికైనా గాని. 0లో నుంచి 0 తీసేయాలి. 0 నుంచి 0 తీసేస్తే ఇక్కడ ఏమి ఉండకూడదు కదా! కానీ మరి ఏమి లేకుండా ఏం చేస్తున్నాం? 0నే
పెడుతున్నాం కదా మళ్ళీ. సున్నా ఎలా పెడతాం మరి? సున్నాలో నుంచి సున్నా తీసివేయాలి. సున్నాకి సున్నా కొట్టేసాం. ఇంక అయిపోయింది. ఏముంది అక్కడ ఇంకేం లేదుగా, మిగిలింది లేదుగా. కానీ అట్లా లేదు. సున్నా అక్కడ ప్రత్యక్షమవుతూనే ఉంది. అట్లాగే ఆ అంకగణిత ధర్మము వెనుక ఆకాశము వాయువుగా బహిర్గతమగుచున్నను. అంటే మనం ఏంటి ఇప్పుడు ఈ పంచభూతాలు ఎలాగా వచ్చినాయనుకుంటున్నాము? ఆకాశమే వాయువుగా మారింది. వాయువే అగ్నిగా మారింది. అగ్నే జలముగా మారింది. జలమే పృథివిగా మారింది. అని ఇట్లాగా ప్రత్యేకంగా వేరు వేరుగా రాలేదివి. ఒక దాంట్లో నుంచి ఒకటి రూపాంతరం చెందుతూ వస్తున్నాయని మనం చెప్పుకుంటున్నాం. అందుకే మనం చివరికి జలము మంచుగడ్డ గట్టింది అని చెప్తున్నాం. జలం నుంచి పృథివీ వచ్చింది అని చెప్పుకోవడానికి. మరి జలము మంచుగడ్డ గట్టింది అంటే ఆహ్, పృథివీ భూతం వచ్చింది అంటే, మరి ప్రత్యేకంగా వచ్చిందా పృథివీ భూతం? జలమే. ఆ మంచుగడ్డ నిండా ఏముంది? జలమే గదా ఉంది. అట్లాగే ఇంకొంచెం వెనక్కి వెళితే జలము నిండా ఏముంది? వాయువులు. ఇట్లాగా ఉంది. ఇట్లా చివరికెళ్ళిపోతే ఆకాశమే ఉంది. ఇట్లా చివరికెళ్ళిపోతే అపూర్ణము ఉన్నది. పూర్ణము నుండి ఇవన్నీ ఉద్భవిస్తున్నాయన్నట్టుగా అనుకుంటున్నాం. కానీ పూర్ణము అది అలాగే ఉంది. ఆ 10 ఎకరాల స్థలము అలాగే ఉంది. దాంట్లో 200 స్థలాలన్నాం. కానీ అసలైన స్థలం అది అలాగే ఉంది. మనం ఇది మన సౌకర్యం కోసం మనం ఇట్లాగ పెట్టుకున్నాం. అంతకంటే ఇంకా వేరే. కాబట్టి ఒక పక్కన ఏం చేయాలి మనం? 200 స్థలాలు అని పెట్టుకున్నాం. ఈ స్థూలంగా, ఈ లౌకిక వ్యవహారంగా మనము వేరు భావనలో ఉన్నాం కాబట్టి, ఇక్కడ వ్యవహరించటం కోసం వ్యవహార ధర్మంగా మనం ఏంటి 200 చోట్లు ఓకే. ఈ 200 మందివి ఆ చోట్లు ఎవరిది వాళ్ళదే. ఎవరి చోట్లో వాళ్ళక్కడ కూర్చొని వాళ్ళ జీవితం గడుపుకోవటం. ఒకడు ఇంకొకడివి చోట్లోకి రాకుండా. అంతవరకు బాగుందది. కానీ ఇట్లాగ చేయటంలో మనం ఇక్కడేం జరుగుతుంది? వెనకటిది మర్చిపోతున్నాం. ఈ 200 చోట్లకి ముందేముంది? ఇప్పుడు గూడా ఏముంది? అది. ఇప్పుడు 200 చోట్లని చెప్పి 200 మంది అక్కడ కూర్చుంటే ఎవరి చోట్లో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? ఈ 200 చోట్లకి సంబంధించినటువంటి ఒకే చోటు అంతకుముందు ఏదైతే ఉందో, ఆ 10 ఎకరాల చోట్లోనే కూర్చున్నారు వీళ్ళు. వ్యాపారం నడుపుతున్నారు. ఆ 10 ఎకరాల చోటు అలాగే ఉందది. మళ్ళీ ఇవన్నీ అందరూ ఏదో మొత్తానికి అంతా నశించిపోతారు. చివరికి ఎవ్వరు లేరు. అప్పుడేం జరిగింది? మొత్తం 200 భాగాలు పోయినాయి. మళ్ళీ చివరికేం మిగిలింది? మళ్ళీ ఆ 10 ఎకరాలేగా మిగిలింది. ఆ 10 ఎకరాల చోటు చోటుగానే ఉందది. అంటే అంతకుముందు పూర్ణము. ఈ పూర్ణం నుంచి ఏం చేశాము? ఇట్లా 200 అన్నాం. మళ్ళీ ఆ 200 పోయినాయి. మళ్ళీ పూర్ణమే మిగిలింది. అంటే మధ్యలో మళ్ళీ చివరలో వచ్చిందా ఇది? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు 200 మంది వచ్చినప్పుడు, ఆ 10 ఎకరాల స్థలము అని మనం ఏదైతే అంటున్నామో, వాడు ఎళ్ళిపోయాడు. ఎక్కడికో ఎళ్ళిపోయాడిక. ఎళ్ళిపోయి మళ్ళీ వీళ్ళందరూ ఏమయ్యారు? ఈ 200 ప్లాట్‌లకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ మొత్తం నశించిపోయారు. ఇక 200 ప్లాట్లు ఏకమైపోయినాయి. అప్పుడు ఇక ఈయనొచ్చాడు. ఆ 10 ఎకరాల స్థలమోడొచ్చాడు. 10 ఎకరాల స్థలం అన్నదొచ్చిందా మనకి? ఇది జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ ఉదాహరణ. ఇప్పుడు ఈ ఏకత్వం అంటే ఏంటో, ఎల్లప్పుడూ ఉండేది ఒకటే అనేదేంటో అది మనకు అర్థమవుతుంది. ఓకే. సంఖ్యా దేవతలు ఈ క్రింది విధముగా పనిచేస్తారు. ఇప్పుడు జలము పృథ్వీగా మారింది అన్నాము. మంచుగడ్డగా కట్టుకుంది. కానీ జలమేమి ఇబ్బంది కాలేదు. జలము జలముగానే ఉంటుంది. ఆ జలములో మంచుగడ్డ కట్టుకుని
అది ఆ జలం మీద తేలుతూ ఉంటుంది. అట్లాగే వాయువుల మీదలో ఈ జలము తేలుతూ ఉంటుంది. అంటే వాయువులకి యొక్క వ్యక్త రూపం, వాయువు యొక్క వ్యక్త రూపం 2 వాయువులు కలిస్తే జలం ఏర్పడుతుంది. ఆక్సిజన్, హైడ్రోజన్. ఈ వాయువులకి ఆధారము ఆకాశము, చోటు. ఆ చోటే వాయువులుగా మారింది. వాయువులే అగ్నిగా, అగ్ని జలముగా, జలము పృథివిగా. ఇంకా ఆకాశానికన్నా ఇంకా ముందు ఇంకొక 2 ఉన్నాయి. ఆ రెండిట్లో మూలమైనది ఏదైతే ఉందో అది రెండోదిగా మారింది. ఒకటి రెండోదిగా మారింది. రెండోది ఈ మూడోదైనటువంటి ఆకాశముగా. మనకేంటంటే ఆ 2 మనకి అందుబాటులో లేవు కాబట్టి ఆకాశం నుంచి ఒకటంటున్నాం. ఇట్లాగా మనం ఆకాశము వాయువుగా బహిర్గతమగుచున్నను. ఆకాశము విచ్చిత్తి చెందక అట్లే నిలిచియుండును అను ఆకాశ రహస్యమును వివరించుచున్నది. ఇది ఈ శ్లోకం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణము నుండి పూర్ణమును లేక సున్నను తీసివేసినప్పుడు పూర్ణమే మిగులును అను అంకగణిత ధర్మము వెనుక ఆకాశము వాయువుగా బహిర్గతమగుచున్నను. ఆకాశము విచ్చిత్తి చెందక అట్లే నిలిచియుండును అను ఆకాశ రహస్యమును వివరించుతున్నది. అట్లాగే 10 ఎకరాల స్థలము. ఈ ఆకాశం ఏంటి? 10 ఎకరాల స్థలము. ఈ 10 ఎకరాల స్థలముని ఏం చేశాము? 200 ప్లాట్లుగా విభజించాము. అంటే 200 చోట్లుగా మారిందది. 200 చోట్లుగా మారినప్పటికీ అంతకుముందు ఉన్నటువంటి ఆ 10 ఎకరాల చోటుకి ఏ విచ్ఛిత్తి జరగలేదు. అవి ముక్కలు ముక్కలు అయిపోలేదు. ముక్కలుగా ఉన్నాయని మనం అనుకుంటున్నాం. ఆ ముక్కలు చేసిన వాడు ముక్కలుగా చేసుకున్నామని మనం అనుకుంటున్నాం తప్పితే, ఆ చేసిన వాడు అనుకుంటున్నాడు తప్పితే, ఆ ముక్కలుగా లేదు. ఒకటిగానే ఉంది. అట్లా అందుకే మనకి దివ్య జ్ఞాన ప్రబోధంలో లెడ్బేటర్ రాసినటువంటి గ్రంథం ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీలో ఒక క్వశ్చను విశ్వాత్మ, ఇంకొక క్వశ్చను కోటాను కోట్ల ఆత్మలు. కానీ ఇన్ని కోటాను కోట్ల ఆత్మలుగా ముక్కలు ముక్కలైనప్పటికీ అసలైన విశ్వాత్మకి ఏ విచ్చిత్తి జరగలేదు. ఎందుకంటే ఇక్కడ విచ్చిత్తి లేదు. ముక్కలు జరగలేదు. కోటాను కోట్ల ఆత్మలు లేవు. కానీ ఉన్నాయి అనుకుంటున్నాం. పాము లేదు ఇక్కడ. మనకి ఆ తాడే ఉన్నది. కానీ తాడు యొక్క దాని మీద మనం పాముని ఆరోపిస్తూ రకరకాలుగా మనం భ్రాంతి చెందడం వల్ల ఈ విధంగా మనకి అనేకత్వంలోకి వచ్చేటప్పటికల్లా అనేకత్వానికి అనుగుణంగా కోసం మనం అనేకత్వంలోకి వచ్చి మనందరం ఒకటే అని వాటేసుకుంటే కుదిరే పని కాదది. అనేకత్వం అంటే అనేకత్వమే. అందుకని స్థూలానికి వస్తే ఆ స్థూలానికి సంబంధించిన విషయమే వ్యావహారికంగా సాగుతూ ఉండాలి. లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. మొత్తం గందరగోళం అయిపోతుంది. ఇంత కష్టపడి సృష్టించిన దాన్నంతా మొత్తం చెల్లాచెదురైపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇది ఉండాలి. అనేక కోటాను కోట్ల ఆత్మలు ఉండాలి. అదే సమయంలో ఒక క్వశ్చను విశ్వాత్మే ఉన్నదిక్కడ. కోటాను కోట్ల ఆత్మలు లేవు. మనం ఏదో వ్యావహారికంగా ఇక్కడ పెట్టుకున్నాము కానీ అన్న ఆ రహస్యాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇక్కడ ఈ ఈ ఈ శ్లోకము మనము గుర్తుపెట్టుకున్నప్పుడల్లా, గుర్తొచ్చినప్పుడల్లా ఈ ఆకాశ రహస్యమును వివరించుచున్నది అనేది మనం గుర్తుకు రావాలి. సంఖ్యా దేవతలు ఈ క్రింది విధముగా పనిచేస్తారు. అఖండ చైతన్యము మొదటి ధర్మంగా లేక 1 అనే సంఖ్యగా మేల్కొంటుంది. అంటే అంతకుముందు ఎక్కడుంది? నిద్రాణ స్థితిలో దాంట్లో కలిసిపోయింది. మేల్కొంది అంటే అర్థం ఏంటి? డిఫరెన్షియేషన్, భిన్నత్వం, ద్వైతము. ద్వైతం అనేటప్పటికల్లా తనలో తనదిగా ఉన్నది కాస్త బయటకు వచ్చేసింది.
అంతకుముందు మనం ఎక్కడ ఉన్నాం? తల్లి గర్భంలో ఉన్నాం. ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు వేరే అని అంటామా మనం? తల్లితో పాటే లెక్కేస్తాం. తల్లికి ఉన్నటువంటి శరీర భాగాలు, ఆ తల్లి ఏదైతే ఉందో మొత్తం కలిపి దాంట్లో ఇది కూడా ఒకటిగా అయిపోతుంది. విడిగా చెప్పడానికి లేదు అక్కడిక్కడ. ప్రసవింపబడ్డాక అప్పుడేమవుతుంది? ఇద్దరుగా అయిపోతుంది. వేరు వేరుగా అన్నట్టుగా అయిపోతుంది. అట్లాగా అంతకుముందు ఈ సంఖ్యలు ఎక్కడున్నాయి? కలిసిపోయి ఉన్నాయి. ఆ కలిసిపోయిన దాంట్లో ఆ అఖండ చైతన్యంలో మేల్కొంది ఇక్కడ. మేల్కొంది అంటే 1 అనే సంఖ్యగా మేల్కొంటుంది. అది రేఖాశాస్త్రాన్ని అనుసరించి బిందువు. ఇక్కడ రేఖాగణితము అంటే ఆకారము, ఈ రెండిట్లో ఈ 2 కూడా కలిసుంటాయి. ఇంకా దాన్ని వివరించుకోవటం లేదు గాని మనము. ఈ కలర్ గాని, అలాగే సౌండ్ గాని కలిసిపోయి ఉన్నాయి దాంట్లో. అవి ఆ 2 లేకుండా అసలు ఇవి పని చేయటానికి అవకాశమే లేదు. బిందువు సంఖ్యాపరంగా 1 అవుతుంది. ఈ సంఖ్యయే అగ్నిగా కీర్తింపబడినది. ప్రజ్వలనము, వెలుగు రవ్వ అని దీని అర్థము. మొత్తము గోళమును విష్ణువు అందురు. అంటే ఇదంతా ఎక్కడ చెప్తున్నారు ఇది? విక్రల కృష్ణమాచార్య అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ విస్కాన్సిన్ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వటం జరిగింది. ఆ లెక్చర్‌లో భాగం అన్నమాట ఇది. ఈ విషయాలన్నీ అక్కడ వివరింపబడటం జరిగింది. మొత్తము గోళమును విష్ణువు అందురు. విష్ణువు అనగా వ్యాపనము అని అర్థం. అంటే ఆ గోళానికి ఇక పరిమితి లేదు కదా! దాన్ని ఎంత పెద్దదైనా చేయొచ్చు మనం. మనం బూర ఊదుతుంటాం. చిన్నది బూర. మనం మామూలుగా ఉన్నప్పుడు బూర ఎలా ఉంటుంది? రబ్బర్ బూర, రబ్బర్‌ది పిల్లలు ఊదుతూ ఉంటారు. మనం ఫంక్షన్స్ అప్పుడు పూర్తిగా ఊది దానికి ఆ గోళ మన వీటికి తగిలిస్తూ ఉంటారు అలంకారంగా. స్టేజ్ మీద అలంకారంగా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, పుట్టినరోజు ఫంక్షను ఈటప్పుడు. అది ముందు ఎలాగుంటుంది? చిన్నదిగా ఉంది. అది ఎంతైనా ఊదొచ్చు మనం. అంటే తయారు చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు ఈ సృష్టికి సంబంధించింది ఇది అనంతము. ఎంత ఊదినా గాని ఇంకా ఊదటానికి చోటు ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. అది గోళం ఆకారంగా వచ్చేస్తుంది. అందుకే దాన్నేమన్నాం? విష్ణువు అన్నాం. విష్ణువు అంటే వ్యాపనం. కొద్దిగా ఉన్న దాంట్లో నుంచి మొత్తాన్ని ఆక్రమించేస్తున్నాడు. మొత్తం వ్యాపిస్తున్నాడు. గుండ్రంగా గోళ ఆకారంగా వచ్చింది కదా! ఆ గోళాకారం మొత్తం వ్యాపించటం. అంతకుముందు అలాగా ముడుచుకుపోయి ఉందది. దాంట్లోకి గాలిని పంపించేటప్పుడు కల్లా అలాగా వ్యాపించటం జరిగింది. ఆ వ్యాపించటం అనే ధర్మం ఏదైతే ఉందో దాన్ని విష్ణువు అంటాం. విష్ణువు అనగా వ్యాపనము అని అర్థం. ఇది సంఖ్యము. మరి సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.